నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మసాలా మజ్జిగ చేసుకుందామండి. సమ్మర్ వచ్చింది కదండి, మనం మసాలా మజ్జిగ చేసుకుందాం. చల్ల చల్లగా కారం కారంగా ఘాటు గంటాయండి మజ్జిగ. చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. ఒకసారి మీరు కూడా మజ్జిగ చేసుకొని ట్రై చేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం, బాండీలు పెట్టుకున్నాం. 2 స్పూన్ల ధనియాలు వేసుకుందాం, 1 స్పూన్ మిరియాలు వేసుకుందాం, 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాం. బాగా ఫ్రై చేసుకొని చల్లగా అయినాక ఒక మిక్సీ గిన్నెలు వేసుకొని నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. మిక్సీ పట్టుకునే పొడిని ఒక గిన్నెలోకి వేసుకున్నాం. అదే మిక్సీ గిన్నెలో కొంచెం కొత్తిమీర వేసుకున్నాం, ఒక పచ్చిమిరపకాయ వేసుకున్నాం, కొంచెం అల్లం వేసుకుందాం. నున్నగా బాగా మిక్సీ పట్టి పెట్టుకున్నామండి, ఎక్కడ బరకగా లేకుండా. మిక్సీ గిన్నె తీసుకుందాం. 2 కప్పులు పెరుగు వేసుకున్నాం. 2 కప్పులు పెరుగు 1/2 లీటర్ ఉంటుందండి ఇది. 1.5 స్పూన్ మసాలా పొడి వేసుకుందాం, 1.5 స్పూన్ మసాలా పేస్ట్ వేసుకుందాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం, 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. మసాలాలన్నీ బాగా కలిసేటట్టుగా మిక్సీ పట్టుకున్నామండి. ఒక గిన్నె తీసుకున్నాం, కొన్ని ఐస్ ముక్కలు వేసుకున్నాం. మసాలా మజ్జిగ కూల్ ఉంటాయని ఐస్ ముక్కలు వేసుకున్నానండి. మిక్సీ పట్టుకున్న మసాలా మజ్జిగ వేసుకుందాం. 2 గ్లాసులు తీసుకొని 2 గ్లాసులలోకి మసాలా మజ్జిగ వేసుకున్నాను. మసాలా మజ్జిగ పైన మసాలా పొడి వేసుకున్నాను, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. మన మసాలా మజ్జిగ రెడీ అయిపోయిందండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.